వరంగల్ ప్రజలకు ఇది తీపి వార్త. వరంగల్ ప్రజలందరూ కూడా చూడాల్సినటువంటి వార్తనే. వరంగల్ ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు. ఎయిర్పోర్ట్ అథారిటీకి లేఖ రాసిన పౌర విమానయాన శాఖ. 150 కిలోమీటర్ల లోపు మరో ఎయిర్పోర్టు ఉండకూడదన్న రూల్ సడలింపు. మొత్తానికి మామునూరు ఎయిర్పోర్టు దాదాపు నాకు తెలిసి నేను చిన్న పంచలు వింటున్నటువంటిది వరంగల్ ప్రజలందరికీ కూడా ఒక కలగా మిగిలినటువంటిది. వరంగల్తో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల వారికి కూడా, వరంగల్ ఒకటే కాదు ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా హైదరాబాద్కి వచ్చి విమానం ఎక్కడం అనేది కొంచెము ఖర్చుతో కూడుకున్నటువంటిది. అలాంటిది వరంగల్లో ఏది ఉంటే ఖచ్చితంగా అటు ఆదిలాబాద్ జిల్లా అలాగే కరీంనగర్ జిల్లా వారికి కూడా ఉపయోగకరంగా ఉండొచ్చు. అలాగే ఖమ్మం వాళ్ళు హైదరాబాద్ రాకుండా వరంగల్కి వెళ్ళి కూడా వారి యొక్క విమానయానాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా తెలంగాణ కోసమే రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఒక ఆలోచన చేసిరంటే 150 కిలోమీటర్ల లోపు ఇప్పుడు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ నుంచి వెళ్ళి మామునూరు ఎయిర్పోర్ట్కు 135-140 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని సడలిస్తూ ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసిరంట. వరంగల్ ఎయిర్పోర్టు అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మామునూరులో ఎయిర్పోర్టు ఆపరేషన్స్కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్టు ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. దీనిపై పలుమార్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. దీంతో ఈ అంశంపై పౌర విమానయాన శాఖ గత నెల 25న ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ చైర్మన్కు లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఈ లేఖను రాష్ట్ర రోడ్లు భవనాలు మంత్రిత్వ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కు పంపారు. దీనిపై స్పందించిన హెచ్ఐఏఎల్ మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC జారీ చేసింది. దీనికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇన్నాళ్ళు అడ్డుగా ఉన్నటువంటి కొన్ని రూల్స్ను ఛేదించుకుంటూ మొత్తానికి మామునూరు ఎయిర్పోర్ట్ అనేది మాత్రము మళ్ళీ మెట్ల మీదకి వచ్చినట్టుగా కనబడతా ఉంది. మామునూరు తర్వాత రామగుండం ఎయిర్పోర్ట్ గురించి కూడా ఒకటి మాట్లాడుకోవాల్సినటువంటి అంశమే. హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ సమయంలో కేంద్రం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 25 ఏళ్ల లోపు ప్రస్తుతం ఎయిర్పోర్టుకు 150 కిలోమీటర్ల పరిధిలో కొత్తగా దేశీయ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయకూడదు. ఈ రూల్ కారణంగా రాష్ట్రంలో మరో ఎయిర్పోర్టు నిర్మాణం జరగలేదు. అయితే ప్రస్తుతం హెచ్ఐఏఎల్ ఇచ్చిన NOC కేవలం మామునూరు ఎయిర్పోర్టుకు మాత్రమే వర్తిస్తుంది. భూసేకరణకు 205 కోట్లు కూడా చెల్లించబోతా ఉన్నారంట. మొత్తానికి వరంగల్లో ఇప్పుడు కొంచెం రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది. దాంతోపాటుగా వరంగల్కు ఒకవేళ వన్స్ ఫ్లైట్ ల్యాండ్ అయింది, దానిలో ప్రయాణికులు ఎక్కిరు అనేటువంటి అంశం బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా అది హర్షించదగ్గ విషయమే. దీని విషయంలో కూడా రేవంత్ రెడ్డి చొరవను మెచ్చుకోవాల్సి. ఇన్నాళ్ళు అడ్డుగా ఉన్న రూల్స్ హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ దీనికి సంబంధించినటువంటి విషయంలో భూసేకరణకు 205 కోట్ల చెల్లింపు. మామునూరు ఎయిర్పోర్ట్ను ఆపరేషన్స్లోకి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. గతేడాది నవంబర్ 26న ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు సంబంధించిన 205 కోట్లను ఇప్పటికే ఏఐకి అందజేసినట్టుగా వివరించారు. విమానాశ్రయ పనులకు అనుమతులు, అక్కడి నుంచి విమానాలు నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వీటితో పాటు భద్రాద్రి, కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్లో విమానాశ్రయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని వరంగల్ ఎయిర్పోర్టుకు చకచకా అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇక వరంగల్ ప్రజలకు సంబంధించినటువంటి కళ సాకారమైనట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి చెప్తా ఉన్నాడు. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్రం అనుమతి మంజూరు చేయడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మామునూరు ఎయిర్పోర్టు కళ సాకారమైందని మంత్రి పేర్కొన్నారు. ఇకపై ఎయిర్పోర్టు పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం అనుమతి తెలపడంపై మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర పెద్దలకు కృతజ్ఞతలు కూడా తెలిపినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఇక భూముల రేట్లు అయితే బీభత్సంగా వెలగడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో ఒక ఆలోచన, మంచి ఆలోచన ఇది. రెండో ఎయిర్పోర్ట్ లేదు. పక్కనున్నటువంటి ఏపీలో దాదాపు 5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. 5 ఎయిర్పోర్ట్లు ఏపీకి ఉంటే
తెలంగాణకైతే ఎయిర్పోర్ట్ల గతి లేకుండా పోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఇంకా ఎయిర్పోర్ట్లు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. విమానం ఎక్కే వాళ్ళ సంఖ్య పెరగాల్సినటువంటి అవసరం ఉంది. విమానయానం అనేది తెలంగాణ ప్రజలకు అనుగుణంగా ఉండడానికి కూడా దొరికే అవకాశం ఉంది. వరంగల్ ప్రజలకు ఇది తీపి వార్త. వరంగల్ ప్రజలందరూ కూడా చూడాల్సినటువంటి వార్తనే. వరంగల్ ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు. ఎయిర్పోర్ట్ అథారిటీకి లేఖ రాసిన పౌర విమానయాన శాఖ. 150 కిలోమీటర్ల లోపు మరో ఎయిర్పోర్టు ఉండకూడదన్న రూల్ సడలింపు. మొత్తానికి మామునూరు ఎయిర్పోర్టు దాదాపు నాకు తెలిసి నేను చిన్న పంచలు వింటున్నటువంటిది. ఆ వరంగల్ ప్రజలందరికీ కూడా ఒక కలగా మిగిలినటువంటిది. వరంగల్తో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల వారికి కూడా, వరంగల్ ఒకటే కాదు ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా హైదరాబాద్కి వచ్చి విమానం ఎక్కడం అనేది కొంచెము ఖర్చుతో కూడుకున్నటువంటిది. అలాంటిది వరంగల్లో ఏది ఉంటే ఖచ్చితంగా అటు ఆదిలాబాద్ జిల్లా అలాగే కరీంనగర్ జిల్లా వారికి కూడా ఉపయోగకరంగా ఉండొచ్చు. అలాగే ఖమ్మం వాళ్ళు హైదరాబాద్ రాకుండా వరంగల్కి వెళ్ళి కూడా వారి యొక్క విమానయానాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా తెలంగాణ కోసమే రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఒక ఆలోచన చేసిరంటే 150 కిలోమీటర్ల లోపు ఇప్పుడు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ నుంచి వెళ్ళి మామునూరు ఎయిర్పోర్ట్కు 135-140 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని సడలిస్తూ ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసిరంట. వరంగల్ ఎయిర్పోర్టు అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మామునూరులో ఎయిర్పోర్టు ఆపరేషన్స్కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్టు ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. దీనిపై పలుమార్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. దీంతో ఈ అంశంపై పౌర విమానయాన శాఖ గత నెల 25న ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ చైర్మన్కు లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఈ లేఖను రాష్ట్ర రోడ్లు భవనాలు మంత్రిత్వ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కు పంపారు. దీనిపై స్పందించిన హెచ్ఐఏఎల్ మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC జారీ చేసింది. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఇన్నాళ్ళు అడ్డుగా ఉన్నటువంటి కొన్ని రూల్స్ను ఛేదించుకుంటూ మొత్తానికి మామునూరు ఎయిర్పోర్ట్ అనేది మాత్రము మళ్ళీ మెట్ల మీదకి వచ్చినట్టుగా కనబడతా ఉంది. మామునూరు తర్వాత రామగుండం ఎయిర్పోర్ట్ గురించి కూడా ఒకటి మాట్లాడుకోవాల్సినటువంటి అంశమే. హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ సమయంలో కేంద్రం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 25 ఏళ్ల లోపు ప్రస్తుతం ఎయిర్పోర్టుకు 150 కిలోమీటర్ల పరిధిలో కొత్తగా దేశీయ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయకూడదు. ఈ రూల్ కారణంగా రాష్ట్రంలో మరో ఎయిర్పోర్టు నిర్మాణం జరగలేదు. అయితే ప్రస్తుతం హెచ్ఐఏఎల్ ఇచ్చిన NOC కేవలం మామునూరు ఎయిర్పోర్టుకు మాత్రమే వర్తిస్తుంది. భూసేకరణకు 205 కోట్లు కూడా చెల్లించబోతా ఉన్నారంట. మొత్తానికి వరంగల్లో ఇప్పుడు కొంచెం రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది. దాంతోపాటుగా వరంగల్కు ఒకవేళ వన్స్ ఫ్లైట్ ల్యాండ్ అయింది, దానిలో ప్రయాణికులు ఎక్కిరు అనేటువంటి అంశం బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా అది హర్షించదగ్గ విషయమే. దీని విషయంలో కూడా రేవంత్ రెడ్డి చొరవను మెచ్చుకోవాల్సిందే.